వెల్కమ్ టు మై ఛానల్ ఇంగ్లీష్ ఫర్ సక్సెస్. ఈరోజు వీడియోలో భాగంగా వర్బ్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వర్బ్ అంటే క్రియ. ఎనీ యాక్షన్ ఈజ్ ఎ వర్బ్. అది మనం చేసే పని కావచ్చు, మనం ఆలోచించడం కూడా ఒక పనే, ఫీల్ అవ్వడం కూడా అదొక పని. సో ప్రతి యాక్షన్ కూడా వర్బ్ అని చెప్తాం. ఈ వీడియో చివరి దాకా చూడండి, ఎందుకంటే ప్రతి స్లైడ్లో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ప్లస్ ఈజీ టు అండర్స్టాండ్ పద్ధతిగా, చాలా ఈజీగా అర్థమయ్యేలా చెప్తున్నాను. సో వర్బ్ అనేది చాలా ఇంపార్టెంట్ కన్స్ట్రక్ట్ అనమాట. అంటే ఒక సెంటెన్స్లో వర్బ్ అనేది ఒక చాలా ముఖ్యమైన భాగం. సో ఈ వీడియో చూస్తే మీకు వర్బ్ గురించి బేసిక్స్ అన్నీ అర్థమవుతాయి. స్పోకెన్ ఆర్ రిటర్న్ ఇంగ్లీష్ దేనికైనా మీరు వర్బ్ అనేది యూజ్ చేస్తుంటారు కాబట్టి చూద్దాం, వర్బ్స్ గురించి అర్థం చేసుకుందాం. వర్బ్ అనేది ఒక పని లేదా ఒక స్థితిని సూచిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్. ఇక్కడ టీచ్ అనేది మెయిన్ వర్బ్. వర్బ్స్లో కూడా రెండు రకాల వర్బ్స్ ఉంటాయన్నమాట, మెయిన్ వర్బ్ అండ్ హెల్పింగ్ వర్బ్. అది ముందు స్లైడ్లో చూద్దాం. ఫస్ట్ నేను వర్బ్ బేసిక్ డెఫినేషన్ చెప్తాను. వర్బ్ అంటే క్రియ, పని. పని అంటే చూడడం, రాయడం, తినడం, ఆలోచించడం, ఆడుకోవడం. ఎనీ యాక్షన్ ఈజ్ అ వర్బ్. ఎగ్జాంపుల్, నేను నిన్ను చూస్తున్నాను. ఐ యామ్ లుకింగ్ ఎట్ యూ. నేను తింటున్నాను. ఐ యామ్ ఈటింగ్. ఇలాంటివన్నీ కూడా పనిని సూచించే వర్బ్స్. అలాగే స్థితిని సూచించే వర్బ్స్ కొన్ని చూద్దాం. హెల్పింగ్ వర్బ్స్ అంటే నేను ఇందాక చెప్పాను వర్బ్స్లో రెండు రకాలుగా ఉంటాయని. ఒకటి మెయిన్ వర్బ్, ఇంకోటి హెల్పింగ్ వర్బ్. రమేష్ ఈజ్ ఏ డాక్టర్. ఇక్కడ మెయిన్ వర్బ్ లేదు, మెయిన్ వర్బ్ అనేది లేదు, బట్ ఈజ్ అనేది ఉంది. ఈజ్ అనేది ఒక హెల్పింగ్ వర్బ్. అంటే అతను రమేష్ ఏంటి అనేది సూచిస్తుంది, ఆ స్థితిని చెప్తుంది, కాబట్టి దీన్ని మనం వర్బ్ అని చెప్పొచ్చు. ఇది హెల్పింగ్ వర్బ్ అలాగే వస్తుంది. అదేవిధంగా ఐ యామ్ గోయింగ్. కానీ ఇక్కడ చూస్తే మీకు హెల్పింగ్ వర్బ్ యామ్ అనేది ఉంది, ప్లస్ మెయిన్ వర్బ్ గోయింగ్. గో, వెంట్, గాన్ మీకు తెలుసు కదా. సో గోయింగ్ అనేది మెయిన్ వర్బ్. రాజు క్యాన్ స్విమ్. ఇక్కడ కూడా రెండు ఉన్నాయి. క్యాన్ అనేది హెల్పింగ్ వర్బ్, స్విమ్ అనేది మెయిన్ వర్బ్. షీ విల్ డ్యాన్స్. ఇక్కడ కూడా విల్ అనేది హెల్పింగ్ వర్బ్, డ్యాన్స్ అనేది మెయిన్ వర్బ్. సో ఈ హెల్పింగ్ వర్బ్ ఏంటి, మెయిన్ వర్బ్ ఏంటి, నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. సో నేను ఇంతకు ముందు చెప్పాను కదా, వర్బ్స్లో రెండు రకాలు ఉంటాయని. మెయిన్ వర్బ్స్ అండ్ హెల్పింగ్ వర్బ్స్, ఆర్ దాన్ని ఆక్సిలరీ వర్బ్స్ అని కూడా అంటారు. మెయిన్ వర్బ్స్ అంటే మీకు తెలుసు, లుక్, ఈట్, జంప్, రీడ్, స్విమ్, ప్లే, టాక్, ఇవన్నీ కూడా మెయిన్ వర్బ్స్. హెల్పింగ్ వర్బ్స్ అంటే మెయిన్ వర్బ్కి ఇది హెల్పింగ్గా ఉంటుంది, అందుకోసం వీటిని హెల్పింగ్ వర్బ్స్ అంటాము. చాలామంది వీటిని డూ, బీ, హ్యావ్ అని కూడా అంటుంటారు. అంటే అవి డిఫరెంట్ ఫామ్స్ అనమాట. డూ అనే దాని కింద మనకు డూ, డస్, డిడ్, ఇది డిఫరెంట్ టెన్స్ని బట్టి మారుతుంది. పాస్ట్ టెన్స్లో అయితే డిడ్ వస్తుంది, ప్రజెంట్ టెన్స్లో అయితే డూ, డస్ అలా వస్తుంది అనమాట. అదేవిధంగా బీ ఫామ్స్ ఏంటంటే ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, ఇవన్నమాట. తర్వాత హ్యావ్లో ఏముంటాయి, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. ఇవి మూడు ఒక ఒక సెక్షన్ కిందికి వస్తాయి, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ అనేది. అదేవిధంగా కెన్, కుడ్ కూడా ఉంటుంది. నేను ఇక్కడ మిస్ అయ్యాను. కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, షల్, షుడ్ కూడా మిస్ అయింది ఇక్కడ. సో యూ కెన్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. ఇక్కడ షల్, షుడ్, కెన్, కుడ్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. మైట్, నీడ్ కూడా వస్తుంది అనమాట. సో ఇక్కడ ఇవన్నీ ఆక్సిలరీ వర్బ్స్. సో ఇవి ఎలా యూజ్ చేస్తాము, ఇంకా వర్బ్స్ విత్ సింగులర్ ఆర్ ప్లూరల్ నౌన్స్. మామూలుగా వర్బ్స్ మనం సెంటెన్స్లో యూజ్ చేసినప్పుడు ఎస్ పెట్టాలా, వర్బ్ చివర ఎస్ పెట్టాలా, ఈఎస్ పెట్టాలా, ఐఈఎస్ పెట్టాలా అనేది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఇక్కడ తెలుసుకుందాం. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఆర్ ప్లూరల్ అంటే మీకు ఫస్ట్ పర్సన్ తెలుసు అనుకుంటున్నాను. ఐ అనేది ఫస్ట్ పర్సన్, అంటే మాట్లాడే వ్యక్తి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కాబట్టి నేను ఫస్ట్ పర్సన్. ఎవరితో అయితే మాట్లాడుతున్నానో అతన్ని సెకండ్ పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్, మీతో మాట్లాడుతున్నాను, మీరు సెకండ్ పర్సన్. యూ అనేది సెకండ్ పర్సన్. అదేవిధంగా థర్డ్ పర్సన్ అంటే ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నాను, అంటే నేను, మీరు కాక వేరే వ్యక్తి, మూడో వ్యక్తి గురించి మాట్లాడితే అదాన్ని అప్పుడు థర్డ్ పర్సన్ అంటాము. అంటే హీ, షీ, ఇట్, అతను, ఆమె, లేదా ఒక పిల్లి, లేదా ఒక జంతువు ఏదైనా కావచ్చు, లేదా ఒక వస్తువు కావచ్చు. వేరే వ్యక్తి, నువ్వు, నేను, మీరు, నేను కాక ఇంకా ఎవరి గురించి మాట్లాడినా కూడా అది థర్డ్ పర్సన్ అవుతుంది. ప్రతి పర్సన్లో సింగులర్, ప్లూరల్ కూడా ఉంటాయి. మీకు తెలుసు, సింగులర్ అంటే ఏకవచనం, ప్లూరల్ అంటే బహువచనం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ అనేది
ఏకవచనం అయితే వి అనేది బహువచనం, నేను ఏకవచనం, మేము బహువచనం. అయితే ఇంగ్లీష్లో సెకండ్ పర్సన్లో మాత్రం సింగులర్ ప్లూరల్ సేమ్ ఉంటాయి. అంటే యు, ఇప్పుడు నీవు మీరు అని తెలుగులో ఉంటాయి, కానీ ఇంగ్లీష్లో మాత్రం యు అనే మెన్షన్ చేస్తాం, ఓన్లీ ఒకటే ఉంటుంది యు. అదే థర్డ్ పర్సన్కి నేను చెప్పినట్టుగా హీ షీ ఇట్ కానీ వేరే పేరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. రాము రాజు ఇవన్నీ కూడా థర్డ్ పర్సన్ కిందకి వస్తాయి. సో అలా థర్డ్ పర్సన్ సింగులర్ వాక్యంలో వాడినప్పుడు వర్బ్ చివర ఎస్ లేదా ఈఎస్ లేదా ఐఈఎస్ చేర్చాలి. ఇది ఎప్పుడు ఎస్ చేర్చాలి, ఎప్పుడు ఈఎస్ ఐఈఎస్ చేర్చాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇక్కడ సింపుల్గా మీరు అర్థం చేసుకుంటే ఫస్ట్ పర్సన్ సింగులర్ అంటే ఐ రైట్. సో ఇక్కడ ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ మనం యాడ్ చేయకూడదు, జస్ట్ సింపుల్ ఫామ్లో ఉంటుంది వర్బ్ ఐ రైట్. ప్లూరల్ ఫస్ట్ పర్సన్ ప్లూరల్ చూద్దాం, వి మేము, వి రైట్, అంతేగాని వి రైట్స్ అలా చెప్పకూడదు. ఓకే, ఐ ప్లే, వి ప్లే, ఐ స్విమ్, వి స్విమ్, ఐ డ్రింక్, వి డ్రింక్. సో ఇక్కడ తేడా ఏమీ ఉండదు, జస్ట్ మెయిన్ ఫామ్ ఉంటుంది. ఇప్పుడు సెకండ్ పర్సన్ చూద్దాం. సెకండ్ పర్సన్లో సింగులర్ యు, సింగులర్ ప్లూరల్ రెండు కూడా యూనే ఉంటాయి. సెకండ్ పర్సన్ సింగులర్ ప్లూరల్లో కూడా మనము వర్బ్కి ఏమీ చేర్చకూడదు, జస్ట్ యూ డ్రింక్, యూ డ్రింక్, యూ రైట్ అలా. ఓకే, బట్ థర్డ్ పర్సన్కి వచ్చేసరికి ఇక్కడ కన్స్ట్రక్ట్ మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కౌ, ఆవు గురించి మాట్లాడుతున్నాం, థర్డ్ పర్సన్, ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్, ఇది ఆవు, ఒక ఆవు. కౌ గివ్స్ మిల్క్, సో ఇక్కడ గివ్ అనే వర్బ్కి ఎస్ యాడ్ చేశాను నేను. ఓకే, అదేవిధంగా రామ ప్లేస్ చెస్, అప్పుడు ప్లే పక్కన ఎస్ యాడ్ చేయాలి. సో థర్డ్ పర్సన్ సింగులర్కి కంపల్సరీగా ఎస్ అనేది యాడ్ చేయాలి వర్బ్ చివర. అయితే థర్డ్ పర్సన్ ప్లూరల్ వచ్చినప్పుడు కౌస్ గివ్ మిల్క్, ఇక్కడ మళ్ళీ మారుతుంది. అంటే మళ్ళీ మెయిన్ వర్బ్ ఫామ్ మాత్రమే యూజ్ చేయాలి, ఇక్కడ ఎస్ ఈఎస్ ఐఈఎస్ ఏది పెట్టకూడదు. కౌస్ గివ్ మిల్క్, దే ప్లే క్రికెట్, దే అంటే థర్డ్ పర్సన్ ప్లూరల్ వాళ్ళు అన్నప్పుడు. ఓకే, సో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే థర్డ్ పర్సన్ సింగులర్ కంపల్సరీ ఎస్ ఆర్ ఈఎస్ యాడ్ చేయాలి. ఇక్కడ నేను జస్ట్ ఎస్ ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఈఎస్ ఎప్పుడు యాడ్ చేయాలో చెప్తాను నేను. సో థర్డ్ పర్సన్ సింగులర్లో ఎస్ యాడ్ చేయాలి, ఆర్ ఈఎస్ ఐఈఎస్ యాడ్ చేయాలి. థర్డ్ పర్సన్ ప్లూరల్లో మాత్రం జస్ట్ వర్బ్ ఫామ్, యాక్చువల్ వర్బ్ ఫామ్ మాత్రమే ఉంటుంది, దానికి ఏమీ యాడ్ చేయకూడదు. సో ఇంకా నెక్స్ట్ స్లైడ్లో నేను ఎగ్జాంపుల్, వెన్ డు వి యాడ్ ఈఎస్ టు వర్బ్. ఇంతకుముందు మనం ఎస్ యాడ్ చేయడం తెలుసుకున్నాము, ఇప్పుడు ఈఎస్ అనేది ఎప్పుడు యాడ్ చేయాలి తెలుసుకుందాం. ఇఫ్ ఎ వర్బ్ ఎండ్స్ విత్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్స్ దెన్ వి యాడ్ ఈఎస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద వర్బ్. అంటే వర్బ్ చివర ఈఎస్ని చేర్చాలి ఎప్పుడు, ఈ సౌండ్ వచ్చినప్పుడు, లేదా ఈ సెంటర్ ఈ లెటర్స్తో ఒక వర్బ్ ఎండ్ అయినప్పుడు. ఓ, ఎస్ అంటే ఎస్హెచ్, ఎస్ ఎస్హెచ్, సిహెచ్, ఎక్స్, జెడ్. సో ఇది అర్థం కావాలంటే మీరు కింద ఎగ్జాంపుల్స్ చూడండి. గో, ఇక్కడ ఓతో ఎండ్ అయింది చూసారా, జిఓ, గో అనేది ఒక వర్బ్. అయితే దీనికి ఏం చేస్తాం మనము, గోస్ ఈఎస్ యాడ్ చేయాలి కంపల్సరీ, ఎప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ రాజు, రాజు గోస్ టు కాలేజ్, ఇక్కడ ఏం జరుగుతుంది, మనము ఈఎస్ యాడ్ చేసాము, రాజు గోస్. అదేవిధంగా ఇప్పుడు డూ అనేది తీసుకుందాం వర్బ్, ఇది కూడా ఓతో నిండింది కదా, చివర ఈఎస్ చేర్చాలి. ఇట్ డస్ నాట్ వర్క్ అంటే ఇది పని చేయదు, ఇట్ డస్ నాట్ వర్క్, ఇక్కడ ఈఎస్ పెట్టాం. అదేవిధంగా ఎస్తో నిండేదన్నాం కదా, సపోజ్ కేఐఎస్ఎస్ కిస్, కిస్సెస్, ఇక్కడ కూడా ఈఎస్ పెట్టాము. ఫాదర్ కిసెస్ హిస్ చైల్డ్, అంతేగాని ఫాదర్ కిస్ హిస్ చైల్డ్ అనేది రాంగ్, ఇక్కడ కంపల్సరీ ఈఎస్ యాడ్ చేయాలి. అదేవిధంగా వాచ్, వాచ్ అంటే ఇక్కడ చూడడం, వాచ్ సిహెచ్తో నిండైంది కాబట్టి వాచెస్ అంటే రాము వాచెస్ మూవీస్, ఈఎస్ యాడ్ చేసాం. ఫిక్సెస్ ఈఎస్ యాడ్ చేసాం. బజెస్. సో ఈ సౌండ్ ఈ లెటర్తో ఎప్పుడైతే ఎండ్ అయిందో అప్పుడు వర్బ్ చివర కంపల్సరీగా ఈఎస్ చేర్చాలి. దిస్ మొబైల్ బజెస్ అంటే సౌండ్, రింగ్ సౌండ్ చేయడం, బజింగ్ సౌండ్ అంటాం. సో లెట్స్ గో టు నెక్స్ట్. వెన్ డు వి యాడ్ ఐఈఎస్ టు వర్బ్. కొన్ని సందర్భాల్లో మనం వర్బ్ చివర ఐఈఎస్ కూడా యాడ్ చేస్తాం. ఇఫ్ ఎ వర్బ్ ఎండ్స్ విత్ ద లెటర్ వై దెన్ వి రీప్లేస్ వై విత్ ఐఈఎస్. అంటే వై అనే అక్షరంతో వర్బ్ ఎండ్ అయితే ఆ వైని తీసేసి ఐఈఎస్ యాడ్ చేస్తాం. ఎగ్జాంపుల్ క్రై, క్రై ఏమవుతుంది, ఈ సిఆర్వై క్రై కాబట్టి వై తీసేసి సిఆర్ఐఈఎస్. ఫర్ ఎగ్జాంపుల్ బేబీ క్రైస్. ఫ్లై
ఫ్లైస్. ద ఎయిర్‌ప్లేన్ ఫ్లైస్. డ్రై డ్రైస్. దిస్ రివర్ డ్రైస్ ఇన్ సమ్మర్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి వర్బ్ ఇక్కడ మారుతుంది. వై తీసేసి ఐఈఎస్ పెట్టాం. ఓకే. సో లెట్ us go to when do we add s to verb. వర్బ్ చివర s ఎప్పుడు యాడ్ చేస్తాం? పైన చెప్పిన ఈఎస్ ఐఈఎస్ సందర్భాలు అంటే పైన అంటే ఇంతకుముందు స్లైడ్లో కవర్ చేశాను నేను. ఆ సందర్భాల్లో కాకుండా మిగతా అన్ని సందర్భాల్లో వర్బ్ చివర మనం ఎస్ చేర్చాలి. అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆ ఎస్ అనే లెటర్తో ఎండ్ అవ్వడము, అప్పుడు మనము ఈఎస్ పెట్టాము. అదేవిధంగా వైతో ఎండ్ అయినప్పుడు ఐఎస్ పెట్టాము. సో అలా కాకుండా మిగతా వర్బ్స్, ఫర్ ఎగ్జాంపుల్ డ్రింక్ అనేది దీంతో ఎండ్ అయింది, కేతో ఎండ్ అయింది. డ్రింక్ అనేది వచ్చినప్పుడు జస్ట్ ఎస్ యాడ్ చేస్తే సరిపోతుంది. షీ డ్రింక్స్ మిల్క్. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ మూవ్స్, జస్ట్ ఎస్ యాడ్ చేసాం. ఇట్ మూవ్స్ స్లోలీ, అది మెల్లగా కదులుతుంది. ఫైట్స్, జస్ట్ ఎస్ యాడ్ చేస్తే సరిపోతుంది. రాజు ఫైట్స్ ఇన్ ద స్కూల్. సో ఈ విధంగా మీరు అర్థం చేసుకోవాలి. ఎస్ ఎప్పుడు యాడ్ చేసాము, ఈఎస్ ఎప్పుడు యాడ్ చేసాము, ఐఈఎస్ ఎప్పుడు యాడ్ చేసాము. ఇవి తెలుసుకుంటే మీకు కన్ఫ్యూజన్ ఉండదు. అంటే ఇప్పుడు నేను ఇచ్చిన ఎగ్జాంపుల్స్ కాకుండా మీరు ఓన్ వర్బ్స్తోని మీరు కొన్ని సెంటెన్స్ క్రియేట్ చేసి చూసుకోండి. సో అలా ప్రాక్టీస్ చేయడం ద్వారా మీకు ఇంకా క్లియర్గా అర్థం. సో ఐ Well, హోప్ thanks for your time. ఐ వాజ్ ఏబుల్ టు And హెల్ప్ if యూ. you like my ఇఫ్ video, యూ please లైక్ దిస్ like and వీడియో comment, ప్లీజ్ and సబ్స్క్రైబ్ don't చేయండి. forget అండ్ ఐ to విష్ యూ ఆల్ click ద on the బెస్ట్. థ్యాంక్ subscribe యూ. button. Thank you so much.